సమస్త మహిమ ఘనత ప్రభావములు జీవముగల దేవునికే చెల్లునుగాక. మన ప్రభువును రక్షకును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడు సహోదరి, మనము ప్రకటన గ్రంథమందు నిరీక్షణ రెవల్యూషన్ ఆఫ్ హోప్ అనే శీర్షికలో 8వ వర్తమానాన్ని మనము ధ్యానం చేయబోతున్నాము. ఇందులో భాగంగా ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల్లో 3వ సంఘమైనటువంటి పెర్గము సంఘం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ పెర్గము అనే ప్రాంతము, ఇంగ్లీష్లో పెర్గమస్ అన్నారు, ఇది మైసియా యొక్క పాత రాజధాని నగరంగా ఉండేది. ఇది ఏషియా మైనర్లో చిన్న ఆసియా అన్నాము. ఆ రోజుల్లో ఈ మైసియా దేశానికి ఇది రాజధాని నగరంగా ఉండేది. అయితే ఈ పట్టణము ప్రస్తుతం టర్కీలో బెర్గమస్గా పిలువబడుతుంది. ఈ పట్టణంలో కూడా నిజ దేవుని సంఘం స్థాపితమైంది. 7 సంఘాల్లో ఇది 3వ సంఘం అని మనం తెలుసుకొని ఉన్నాము. ఈ యొక్క సంఘ కాలము క్రీస్తు శకం 323వ సంవత్సరం నుండి 538వ సంవత్సరం వరకు. క్రీస్తు శకము 323వ సంవత్సరం నుండి 538వ సంవత్సరం వరకు. ఈ యొక్క సంఘం గురించి నేర్చుకునే ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమా ఘనత ప్రభావంలో ఆరోపించున్నాము. ప్రకటన గ్రంథం నుండి మాకు నేర్పిస్తున్న అనేక ఆత్మీయ పాఠాలకే మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క ప్రకటన గ్రంథ సత్యాలను మేము నేర్చుకోవాలంటే మీ పరిశుద్ధాత్మ సహాయం లేనిదే మేమేమీ కూడా నేర్చుకోలేము తండ్రి. మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు బోధించి మీ సత్యమును మాకు వివరించి మేము గ్రహించి మీకు మహిమకరంగా జీవించి భాగ్యం దయచేయమని, మానవ మాత్రమే నన్ను క్రీస్తు ప్రభువు శిలువ చాటును మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని మా ప్రభువును అతి త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు నామపేట వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ పెర్గము సంఘానికి ఈ లేఖ రాయిస్తూ ఈ రీతిగా ఆయన చెబుతున్నారు. రెవల్యూషన్ చాప్టర్ 2:12, ప్రకటన 2:12. పెర్గములోని సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులేవనగా. యేసుక్రీస్తు వారు ఈ సంఘముకు ఎలా పరిచయం చేసుకుంటున్నారంటే, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవానిగా ఆయన పరిచయం చేసుకుంటున్నారు. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము దేనికి సూచనగా ఉన్నది? ఇది తీర్పు తీర్చు శక్తి గల దేవుని యొక్క వాక్యమునకు సూచనగా ఉంది. హెబ్రీలు రాసిన పత్రిక 4:12 మనం చూసినట్లయితే, హీబ్రూస్ చాప్టర్ 4:12, దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి అంత షార్ప్గా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దీని భావము, దేవుని యొక్క వాక్యము ఇది తీర్పు తీర్చగల శక్తి గలది. దేవుని యొక్క వాక్యము ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను శోధించున్నదనే ఆలోచనలను శోధించున్నదనే మాటను మనం చూస్తే దీని భావం, దేవుని యొక్క వాక్యము వినిన వారి జీవితాలలోనికి ప్రవేశించి వారి జీవితాలను మార్పు చేయగలిగినటువంటి శక్తి గలది. దేవుని యొక్క వాక్యము మనలను బ్రతికించినది. దేవుని యొక్క వాక్యము మనకు శక్తినిచ్చినది. దేవుని యొక్క వాక్యము సాతాను శోధనలను జయించడానికి శక్తినిచ్చినది. అందుకే కీర్తనకారుడు కీర్తనలో 119:11 సెలవిస్తున్నాడు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నానని. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే అది పాపము చేయకుండా మనల్ని సంరక్షించడానికి దేవుని యొక్క వాక్యము మనలను బలపరుస్తుంది. దేవుని యొక్క వాక్యము మన ఆత్మీయ స్థితిని మనకు బయలుపరుస్తుంది. మనలను మెరుగు చేసుకోవడానికి, చక్కదిద్దుకోవడానికి వాక్యము మన యొక్క జీవితాలను సరిచేస్తుంది. పెర్గము సంఘముకు రాస్తున్నటువంటి ఈ లేఖలో భాగంగా
ఈ యొక్క పెర్గము సంఘము ఎక్కడ ఉందని మనము పరిశీలన చేస్తే, ఇది ఈ పెర్గము అనేది ఈ టర్కీ దేశంలో ఆనాడు ఈ యొక్క 7 సంఘాలు కూడా ఈనాడు ఉన్నటువంటి టర్కీ ప్రాంతంలో ఉన్నాయి. టర్కీ దేశంగా పిలువబడుతున్నాయి. ఆ రోజుల్లో ఏషియా మైనర్ అని చెప్తూ ఉన్నారు. ఏషియా మైనర్ అని ఈ యొక్క చిన్న ఆసియాలో ఉన్నటువంటి పట్టణాలు ఇవి. అయితే పెర్గము అనే పేరుకు అర్థము ఎత్తైనది, హైట్, అండ్ ఎగ్జాల్టేషన్, హెచ్చింపబడుట అనే మాటను కూడా మనం చూస్తున్నాం. ఎందుకు వీరు ఈ పట్టణస్థులు ఎత్తైనది అనే పేరు పెట్టుకున్నారు? ఎందుకు ఎగ్జాల్టేషన్ అనే పేరు వారికి పెట్టుకున్నారని మనం చూస్తే, ఎందుకు ఈ అర్థం వచ్చిందని మనం చూస్తే, వీరి యొక్క ఈ పట్టణము సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తులో ఈ యొక్క పట్టణము కట్టబడింది. కాబట్టి సహజ సిద్ధంగా ఈ యొక్క పట్టణము సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తులో ఉండడం కారణం చేత ఇది ఒక న్యాచురల్ డిఫెన్స్గా, వీరికి శత్రువుల భీతి భయం లేకుండా నిశ్చింతగా నిర్భయంగా జీవించే చక్కని పట్టణంగా అంత ఎత్తులో వీరు కట్టుకొని ఉన్నారు. అంత చక్కగా ఫెసిలిటీస్ ఉండడం చేత వీరు ఏమాత్రం కూడా ఎవరు కూడా భయపడవలసిన పని లేకుండా ధైర్యంగా ఉన్నారు. అదే రీతిగా ఈ పట్టణంలో జియస్ టెంపుల్ అంటే గ్రీక్ మిథాలజీలో మనం చూసినట్లయితే ఈ జియస్ గాడ్, ఈ అన్య దేవతను వీరు పూజించేవారు. ఈ దేవత ఆకాశం నుండి పడి, ఆకాశం నుండి భూమి మీదకి పడినట్లుగా ఆ ఆకాశం నుండి డైరెక్ట్గా మన ప్రాంతానికి వచ్చిందని ఈ దేవతను, ఈ దేవుణ్ణి, అన్య దేవతను వారు పూజించేవారు. అక్కడ ఒక పెద్ద ఆలయం కట్టారు. తెల్లని పాలరాయితో ఈ యొక్క ఆలయాన్ని కట్టారు. ఆనాటి కాలంలో ప్రపంచ 7 వింతల్లో ఇది ఒకటి. ఈ పట్టణం వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. కారణం ఏమంటే అనేక మంది ఈ పట్టణానికి సందర్శించడానికి వచ్చేవారు. కాబట్టి వీరి యొక్క వ్యాపారము నానాటికి అభివృద్ధి చెందుతూ ఉండేది. ఈ పట్టణం పూజా పునస్కారాలకు నిలయంగా ఉంది కనుక దేవుడు ఈ పట్టణాన్ని సాతాను సింహాసనమున పట్టణము అని పిలిచారు. రెవల్యూషన్ చాప్టర్ 2:13, రెవల్యూషన్ చాప్టర్ 2:13, ప్రకటన గ్రంథము 2:13. సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును అని దేవుడు సెలవిస్తున్నారు. ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. మనం ఎక్కడ ఉంటున్నామో, మనం ఏ ప్రాంతంలో నివసిస్తున్నామో, మనం ఏ గృహంలో ఉంటున్నామో, మనము ఏ యొక్క ప్రాంతంలో జీవిస్తున్నామో అన్నీ కూడా, సమస్తం కూడా దేవునికి తెలుసు. చాలాసార్లు మనం అనుకుంటున్నాము, నేను చేస్తున్న పనులు మా ఇంట్లో వాళ్ళకి కానీ, ఇరుప్రక్కల వారికి కానీ, ఎవరికి కూడా రెండో కంటికి కనబడకుండా నేను ఈ పనులు చేయగలుగుతున్నానని కొన్నిసార్లు అనుకుంటున్నామేమో. చాలాసార్లు ప్రియ సహోదరుడ సహోదరి, మనము ఎవరికి కనబడకుండా ఏయో చేస్తున్నామేమో, కానీ ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవునికి మరుగై ఉన్నది ఏది కూడా లేదు. దేవునికి కనిపించని సృష్టమంటూ ఏదీ లేదు. కాబట్టి నువ్వేం చూస్తున్నావో, నువ్వేం చేస్తున్నావో, నీవు ఏ రీతిగా ఆలోచిస్తున్నావో, నువ్వే కార్యాలు చేస్తున్నావో దేవునికి మరుగై ఉన్నది ఏది కూడా లేదు. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం దేవునికి నమ్మకంగా జీవించాలి. ఎవరూ లేని ఆ సమయంలో నేను చేస్తున్న ఈ పని రెండో కంటి కనపడకుండా నేను ఈ దొంగతనం చేసేవచ్చని దొంగతనం చేస్తున్నావేమో, లేదా రెండో కంటి కనబడకుండా నేను ఈ పాపం చేయొచ్చు అని ఎవరికి కూడా నేను పాపం చేసినట్టు కూడా తెలియదని ఒకవేళ ఏ పాపాల్లో నువ్వు పాల్గొంటున్నావేమో. ప్రియ సహోదర సహోదరి, దేవునికి మరుగైనది ఏది లేదు. దేవుడు చూస్తూ ఉన్నారు. కాబట్టి దేవునికి భయపడు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నారు. దేవుడు ఒకనొక దినాన లెక్క అడగనే ఉన్నారు. ఆ రోజుల్లో ఒక గొప్ప పట్టణం ఈ యొక్క పెర్గము పట్టణం. ఈ పెర్గము పట్టణము పెద్ద పెద్ద ప్రాకారంలో ఉన్నటువంటి పట్టణం ఈనాడు శిథిలావస్థలో ఉంది, శిథిలాలుగా మిగిలిపోయింది. కారణం ఏంటంటే వీరెంతో గర్వించారు. వారి యొక్క గర్వము బట్టి ఆఖరికి వారు ఈనాడు శిథిలంగా ఆ పట్టణం మిగిలిపోయింది. ప్రోవర్బ్స్ చాప్టర్ 16:18, సామెతలు 16:18 మనం చూసినట్లయితే, నాశనమునకు ముందు గర్వము నడుచును,
పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వీరెంతగానో గర్వించున్నారు. వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఫెసిలిటీస్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క వ్యాపార కేంద్రాలను బట్టి వారు ఎంతగానో గర్వించారు. కానీ వారికి ఉన్నటువంటి ఆ యొక్క పట్టణ ప్రాకారాలను బట్టి అతిశయపడ్డారు. కానీ అవన్నీ కూడా కూలిపోయాయి. ఈనాడు ఈ ప్రాంతంలో, ఇది టర్కీ ప్రాంతంలో ఉంది, ఇక్కడే దగ్గరలో ఇదే ప్రాంతంలో ఈ యొక్క పాత పట్టణము శిథిలావస్థలో ఉంది, కానీ శిథిలమైపోయింది. కానీ కొన్ని గోడలు, కొన్ని స్తంభాలు మాత్రం మిగిలి ఉన్నాయి. కానీ ఈ ప్రదేశంలోనే బెర్గమస్ అనే మరొక పట్టణాన్ని, ఆధునిక పట్టణాన్ని కట్టారు. ఆ రోజుల్లో ఈ నగరంలో అతిపెద్ద గ్రంథాలయం ఉండేది. ఈ యొక్క గ్రంథాలయంలో 2 లక్షల పుస్తకాలు ఉండేవి. ఈ యొక్క 2 లక్షల పుస్తకాలు కలిగినటువంటి గ్రంథాలయం మాదే, ప్రపంచంలో మాదే, ఈ ప్రాంతం అంతటిలో అతిపెద్ద గ్రంథాలయం అని వారెంతగానో గర్వించేవారు. ఈ పుస్తకాలకు పపైరస్ అనే ఆ యొక్క మెటీరియల్ వాడేవారు. ఇది ఈజిప్ట్ నైల్ నది ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రీడ్స్ని తయారు చేసేవారు. అయితే ఈ యొక్క ఈజిప్ట్ వారి దగ్గర నుండి వీరు దిగుమతి చేసుకునేవారు. అయితే కొన్ని ఘర్షణల కారణంగా ఈ యొక్క ఈజిప్ట్ వారు ఈ సరుకును ఎగుమతి చేయడం ఆపివేశారు. కాబట్టి వీరికి ఈ రాసుకునే మెటీరియల్ లేకపోవడం చేత ఆఖరికి వారు ఏం చేశారంటే మేక, గొర్రెల చర్మంతో చర్మపు చుట్టలు తయారు చేశారు వీరు. ఇది అప్పటి వరకు ఎక్కడా లేదు, వీరే మొదటిసారిగా తయారు చేశారు. వీటిని పార్చ్మెంట్స్ అంటున్నాము. అయితే దీన్ని వీరే డెవలప్ చేశారు. అంటే మేక, గొర్రెల చర్మం నుండి చర్మపు చుట్టలు తయారు చేశారు. ఆ గ్రంథపు చుట్టలు తయారు చేయడం ద్వారా మేమే ఈ యొక్క టెక్నాలజీ డెవలప్ చేస్తామని, మేమే దీన్ని మొదటిసారిగా కనిపెట్టామని వారు దాన్ని బట్టి కూడా గర్వించేవారు. రే సహోదరుడు, సహోదరి, దేవుని బిడ్డలంగా మనం కూడా చాలాసార్లు మనకున్నటువంటి పుస్తకాలను బట్టి దేవుని సేవకులంగా కొన్నిసార్లు నా దగ్గర అందరికంటే గొప్ప గొప్ప కాస్ట్లీ బైబిల్స్ ఉన్నాయి అనో, లేదంటే నా దగ్గర మంచి మంచి కామెంటరీస్ ఉన్నాయని, లేదంటే మన దగ్గర డిఫరెంట్ వర్షన్స్ స్టడీ బైబిల్స్ ఉన్నాయనో, కామెంటరీస్ ఉన్నాయనో వాటిని బట్టి మనం గర్విస్తున్నామా? లేదు ప్రియ సహోదరుడు, సహోదరి, నీకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయన్నది కాదు, నీవు దేవుడి గురించి ఆ వాక్యం ఎంతగా నేర్చుకుంటున్నావు, ఎంతగా ప్రకటిస్తున్నావు, దాని విషయంలో సంతోషించు. కానీ నీకున్న వాటిని బట్టి నువ్వేమాత్రం గర్వించొద్దు. ఇది మంచిది కాదు. ఈ యొక్క పట్టణస్థులు వారికి ఉన్నటువంటి లైబ్రరీని బట్టి ఎంతో అతిశయపడ్డారు. మళ్ళీ కూడా చాలామంది మాకు గది నిండా పుస్తకాలు ఉన్నాయి, ఈ బీరువాలన్నీ కూడా నిండిపోయాయని కొన్నిసార్లు పుస్తకాలను బట్టి మనం గర్విస్తున్నామేమో, లేదంటే మన బట్టలను బట్టి గర్విస్తున్నామేమో, మనకున్న ఆస్తిని బట్టి గర్విస్తున్నామేమో. ఇదంతా కూడా మనకు తగదు. మనము దేన్ని బట్టి అతిశయించాలంటే లేఖనం సెలవుస్తుంది. సామ్ 44:8, కీర్తన 44వ కీర్తన 8వ వచనము, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. మనం దేన్ని బట్టి అతిశయించాలి? మనము మన ప్రభువును బట్టి అతిశయించాలి. అపొస్తలుడైన పౌలు గారు కూడా సెలవిస్తున్నారు, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించవలెను. మన అతిశయము దేవుని యందే ఉండునుగాక. ఆమేన్. నీవు నేను దేని విషయంలో కూడా మనం అతిశయపడకూడదు. మనకున్న వాటిని బట్టి ప్రభువును స్తుతించాలి తప్ప మనం ఏమాత్రం కూడా గర్వించకూడదు. దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతా భావంతో ఉండాలి. అదే రీతికి ఈ పట్టణస్థులు పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక గొప్ప మెడికల్ కాలేజ్, వైద్య కళాశాలను వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్లో మెడిసిన్ సీట్ సంపాదించుకోవాలని అనేక మంది అనేక వేల రూపాయలు, వారి యొక్క ద్రవ్యాన్ని వెచ్చించి, రోకలను వెచ్చించి ఇక్కడ చదువుకున్న వాళ్ళు. అదే రీతిగా దేశ విదేశాల నుండి ఇక్కడ ట్రీట్మెంట్ కొరకు, వైద్య సేవల కొరకు ఇక్కడికి వచ్చేవారు. కనుక వీరు మాకున్నటువంటి ఫెసిలిటీస్ ఎవరికి లేవని దాన్ని బట్టి కూడా గర్వించారు. ప్రియ సహోదరుడు, సహోదరి, నీవు దేన్ని బట్టి గర్విస్తున్నావు? నీకున్న ఆస్తిని బట్ట, నీకున్న మేడ మిద్దులను బట్ట, నీకున్న కారుని బట్ట, నీకున్నటువంటి ఆస్తిని, అంతస్తుని బట్టి నువ్వు గర్విస్తున్నావా? అవన్నీ కూడా మనకు దూరం అవును గాక. గర్వము మనకు దూరం అవును గాక. మనము దేన్ని బట్టి అతిశయించాలంటే
ప్రభువును బట్టి అతిశయించాలని కీర్తనకారు తెలియజేస్తున్నారు. సామ్ 20:7, కీర్తన 20వ కీర్తన 7వ వచనం, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఆమేన్. మనము మన ప్రభువును బట్టి అతిశయపడాలి, ఆయన నామమును బట్టి మనం అతిశయపడాలి. కానీ ఈ లోకంలో దేన్ని బట్టి కూడా మనం అతిశయపడకూడదు. మనకున్నటువంటి మేడ మిద్దులను బట్టి కానీ, మనకున్న కారుని బట్టి కానీ, మనకున్నటువంటి బైక్ని బట్టి కానీ, మనకున్నటువంటి దేని విషయంలో కూడా, పొలాలను బట్టి కానీ, దేన్ని బట్టి కూడా నువ్వు అతిశయపడవద్దు ప్రియ సహోదరుడు సహోదరి. మనకు కొన్నిసార్లు దేవుడు ఒకవేళ మీకు అనుగ్రహించినట్లయితే దాన్ని బట్టి మీరు దేవుని స్తుతించండి, దేవునికి నమ్మకంగా జీవించండి. అంతేకాని దాన్ని బట్టి మీరు ఏనాడు కూడా గర్వించకూడదు. అదే రీతిగా మనం కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి తలాంతులు బట్టి మనం గర్విస్తున్నామా? నేను పాటలు బాగా పాడగలను, నేను వాక్యం బాగా చెప్పగలను గర్విస్తున్నావా ప్రియ సహోదరుడు సహోదరి? ఆ గర్వం మనకు దూరం అవును గాక. మనము ఎల్లప్పుడూ కూడా మనకు దేవుడిచ్చిన తలాంతులు బట్టి దేవుని స్తుతించాలి, దేవునికి మహిమకరంగా వాడాలి. ఎవరు దేనిని బట్టి అతిశయించినా కీర్తనకాడు తెలియజేస్తున్నాడు, మనము మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను బట్టి దేవుని స్తుతించు, అంతేకాని గర్వించుకో. దేవుడు నీకు ఇచ్చిన సమస్తం బట్టి దేవుని స్తుతించు, ఘనపరచు. ఈ పట్టణస్థులు అదే రీతిగా ఈ యొక్క విగ్రహారాధనతో పాటు లైవ్ స్నేక్ వర్షిప్ని చేసేవాళ్ళు. అంటే ఆ బ్రతికి ఉన్నటువంటి పాముని వారు పూజించేవాళ్ళు. అంటే పాముల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా పాములు కరిస్తే అది కాటు వేస్తే ప్రాణాపాయం, అది చాలా అపాయకరం. అలాంటిది వీరు కొందరు ఏం చేసేవాళ్ళంటే ఈ పాములకు ఉన్నటువంటి విషాన్ని, కోరలను తీసివేసేవాళ్ళు. కొందరు ఆ పాముల్ని టేమింగ్ అంటున్నాం, అంటే దాన్ని అది ఏ హాని చేయకుండా ఉండడానికి దానికి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అందుచేత అది ఆ రీతిగా చేయడం ద్వారా కొందరు ప్రజల దగ్గరికి ఈ లైవ్ స్నేక్స్ తీసుకురావడం ద్వారా కొందరు ధనార్జన చేసుకునే వాళ్ళు. ఈ రోజుల్లో కూడా మన దేశంలో మన తోటి ప్రజలు ఏమాత్రం తీసుకోలేదు. అంటే ఆనాడు పెర్గముకున్నటువంటి వర్తమానం ఈనాడు మన దేశంలో మనందరికి కూడా వర్తిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఈ రీతిగానే సృష్టికర్తను మార్చి సృష్టిని పూజిస్తున్నారు. రోమిలు రాసిన పత్రిక 1:25 రోమన్స్ చాప్టర్ 1:25, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగ యుగముల పర్యంతము ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. మనము సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తును మాత్రమే మనం ఆరాధించాలి, ఆయనకే పూజ చేయాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త. యేసు ప్రభువారే మనమున్నటువంటి పాపస్థితి నుండి, మన పాపాల నుండి విడిపించినటువంటి విమోచకుడు, ఆయనే రక్షకుడు, ఆయన్నే మనం ఆరాధన చేయాలి. కాబట్టి సృష్టికర్త అయిన ప్రభువును ఆరాధించాలి కానీ సృష్టిని కాదు. చాలామంది సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తున్నారు. చాలామంది చెట్లను, రాళ్లను, నదుల్ని, జంతువుల్ని, సూర్యుడిని, చంద్రుణ్ణి, ఇలా సృష్టిలో ఉన్నటువంటి ఈ వస్తువులను లేదా ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులను, కొందరు జంతువులను, కొందరు పక్షులను, ఈ రీతిగా జంతువులను, మనుషుల్ని పూజ చేస్తున్నారు. కానీ పూజార్హుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయనే దేవుడు, ఆయనే మన సృష్టికర్త. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, యేసుక్రీస్తునే మనం ఆరాధించాలి. ఆ నిజదేవుడైన యేసు ప్రభువును నీవు నమ్ముతున్నావా? ఒకవేళ ఆయన గురించి తెలియక ఇదివరకు నువ్వు సృష్టిని పూజించావేమో ప్రియ సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి ప్రేమమయుడైన దేవుడు. ఆయన నీ కొరకు, నా కొరకు, నీకు బదులుగా, నాకు బదులుగా సర్వలోక పాప పరిహారార్థమై తన రక్తాన్ని చిందించినటువంటి జగద్రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఒకసారి నీవు పరిశీలన చేసుకుని జీవితాన్ని, నీవు సృష్టిని కాదు పూజించవలసింది, సృష్టికర్త అయిన దేవుణ్ణి. అదే రీతిగా ఈ పట్టణ ప్రజలు చాలా వారికి ఉన్నటువంటి వాటన్నిటిని బట్టి ఎంతగానో గర్వించారు. కానీ ఈ గర్వం ఎక్కడి నుంచి వస్తుంది? సాతానుడు గర్వానికి మూలం. లూసిఫర్ పరలోకంలో దేవుని సింహాసనాన్ని అధిష్ఠించాలనుకున్నాడు, దేవుని స్థానంలో కూర్చోాలనుకున్నాడు. ఆఖరికి వాడి గర్వాన్ని బట్టి
పడద్రోయబడ్డాడు. ఐజయా చాప్టర్ 14 వర్సెస్ 13-14. యెషయా గ్రంథము 14 అధ్యాయము 13 నుండి 14 వచనాల వరకు మనం చూస్తే, నేను ఆకాశంకి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. ఇక్కడ లూసిఫర్కు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఐ ప్రాబ్లం అంటే కంటి సమస్య కాదు, నేను నా అనే మాటను ఈ యొక్క వచనంలో మనం చూస్తున్నాం. లూసిఫర్ యొక్క ప్రాబ్లము ఐ ప్రాబ్లం, నేను నా అనే గర్వం. ఆ గర్వాన్ని బట్టి లూసిఫర్ పడద్రోయబడ్డాడు. నెబుకద్నెజర్ రాజు కూడా తనకున్నటువంటి ఆ బబులోను పట్టణంను బట్టి ఎంతగానో గర్వించాడు. దానియేలు గ్రంథం 4 అధ్యాయం 30 వచనంలో మనం చూస్తే, సృష్టికర్త గురించి తెలుసుకున్న తర్వాత కూడా దానియేలు గ్రంథం 4:30లో, డానియల్ చాప్టర్ 4:30, రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరంగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ఆఖరికి ఏమయ్యాడు? గర్వించి, దేవుడు వర్తమానాన్ని పంపించున్నారు నీవు గర్వించొద్దని. కానీ దేవుడిచ్చినటువంటి వర్తమానాన్ని 12 నెలలు గడువు ఇచ్చినప్పటికీ వినలేదు, గర్వించాడు, అతిశయపడ్డాడు. ఆఖరికి ఈ మాట వచ్చినప్పుడు దేవుని తీర్పు వెల్లడైంది. గర్వించిన ఈ రాజు గడ్డి మేశాడు. ఆఖరికి బుద్ధి వచ్చిన తర్వాత, దేవుడి వైపు తిరిగిన తర్వాత దేవుడు మరలా అతనికి ఆయన రాజ్యాన్ని రెస్టోర్ చేశారు. కాబట్టి గర్వము మనల్ని నాశనం చేస్తుంది. గర్వము ఏ కోసాన కూడా మనము రానివద్దు. దేవునికి నమ్మకంగా జీవిద్దాము. ఈ పట్టణంలో అంతిపై అనే ఒక భక్తుడు, దేవుని యొక్క సేవకుడు, విశ్వాసి, ఆయన దేవుని కొరకు జీవించినందుకు గాను, ఆ రాజ విగ్రహాలకి పూజ చేయకుండా ఉన్నందుకు గాను ఈ పట్టణంలోనే ఆయన్ని కాల్చి చంపేశారు. రెవల్యూషన్ చాప్టర్ 2:13, ప్రకటన 2 అధ్యాయం 13 వచనం, నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అని అంతుపై అయిన వాడు మీ మధ్యన చంపబడిన దినముల్లో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందులి విశ్వాసమును లేదని నేను ఎరుగుదును. దేవుడు చెప్తున్నారు, అంతిపై అనే నా భక్తుడు నా కొరకు ప్రాణం పెట్టినప్పుడు, విశ్వాసి, మీ తోటి విశ్వాసి చనిపోయినప్పుడు మీరు నన్ను విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదని దేవుడు అభినందించున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా మనం ప్రభువును విడిచిపెట్టకూడదు. ఈ లోకంలో ఎంతకాలం జీవించినా ఏదో ఒక రోజున మరణము తథ్యము. ప్రతి ఒక్కరికి కూడా మరణం వస్తుంది. నీ విశ్వాసిగా మనం జీవించినా, విశ్వాసులుగా కాకుండా వారికి కూడా మరణం వస్తుంది. కానీ విశ్వాసులుగా జీవించిన మనము ప్రభు కొరకు ప్రాణం అర్పించవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు అది ఒక గొప్ప భాగ్యంగా ఎంచుకుందాము. మత్తయి 5:10లో, మాథ్యూ చాప్టర్ 5:10లో, నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులని లేఖనం సెలవిస్తుంది, పరలోక రాజ్యం వారి దాన్ని వాక్యం సెలవిస్తుంది. ప్రభు కొరకు ప్రాణాలు అర్పించే వారంగా కూడా మనం సిద్ధపడాలి. ఈ పెర్గము ప్రజలు గర్వించారు, అతిశయపడ్డారు, ఆఖరికి నాశనం అయిపోయింది ఆ పట్టణము. మనం గర్వించకుండా దేవునికి నమ్మకంగా జీవిద్దాము. అట్టి కృప ధన్యత దేవుడు మనకు కలుగుచేయను గాక. ఈ యొక్క వర్తమానం 2వ భాగాన్ని వచ్చే కార్యక్రమంలో నేర్చుకుందాము. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.